మనం పూజ చేసేటప్పుడు మధ్యలో లేవాల్సి వస్తే, అలానే పూజ మధ్యలో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే, మనం డైరెక్ట్‌గా మాట్లాడేస్తాం. లేదంటే లేస్తాం. లేదంటే లేవచ్చా లేదా అని సంకోచిస్తాం. అలా సిట్యుయేషన్ వచ్చేటప్పుడు 3 సార్లు విష్ణువే నమః అని చెప్పి, మనం పూజ మధ్యలో లేచినా పర్లేదు, ఎవరితో మాట్లాడాల్సొచ్చినా మాట్లాడొచ్చు. మళ్ళీ పూజ వెనక్కి కూర్చునేటప్పుడు మళ్ళీ 3 సార్లు విష్ణువే నమః అనుకోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్‌గా ఎవరితోనైనా మాట్లాడితే, మనం పూజ చేసిన ఫలితం వాళ్ళకెళ్ళిపోతుందంట. సెకండ్‌ది గుడిలో ఎప్పుడైనా మనం గోత్రం మర్చిపోతే కౌండిస్యస గోత్రం అని చెప్పుకోవచ్చు. ఇది అన్ని గోత్రాలకి సమానంగా ఇలానే మనకు కూడా వర్తిస్తుందంట. అలానే ఆత్మ ప్రదక్షిణలు 3 సార్లు చేస్తారు. దానికి కారణం మొదటిది మన కోసం మనం తెలుసుకోవడం. రెండోది దైవం, మనం 2 వేరు కాదు అనే సత్యం కోసం. మూడోది మనం కూడా దైవంతోనే కలిసున్నాం అని చెప్పి అర్థం వచ్చేలా తిరుగుతామంట. అలానే సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటట్టు దేహశక్తి కన్నా ఆత్మశక్తి అనేది చాలా గొప్పది. సో, ఆత్మ ప్రదక్షిణ చేయడం వల్ల ప్రారబ్ధ, సంచిత, ఆగామి అనే కర్మల్ని విడిచిపెడతామంట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.